ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్‌ను భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన జనవరి 1, 2017వ సంవత్సరంలో ప్రారంభించడం అయితే జరిగింది. అసలు ఈ పీఎంఎంవీవై ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ అంటే ఏమిటి? ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది? దీనిని ఎక్కడ అప్లై చేయాలి? దీని వలన మనకు కలిగే లాభాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలనంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరింత సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ప్రెగ్నెంట్ ఉన్న మహిళలకి డెలివరీ అయితే 5,000 రూపాయలు అయితే ఈ 2 విడతలలో భారత ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి విడత 2,000 రూపాయలు, రెండవ విడత 3,000 రూపాయలు. ఈ 2 విడతలలో 5,000 రూపాయలు అయితే డెలివరీ అయిన మహిళలకైతే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు డెలివరీ అయినప్పుడు 2 విడతలలో 5,000 రూపాయలు ఎవరైతే డెలివరీ అయ్యారో వారి ఖాతాలో 5,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. 2 సార్ల డెలివరీ అయినప్పుడు కూడా 5,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీకి కూడా 5,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే అందజేస్తుంది డెలివరీ అయిన మహిళకైతే. అయితే ఈ మాతృవందన యోజన పథకం అప్లై చేసుకోవాలనంటే అసలు క్యాండిడేట్ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఒక ఫోటో ఉండాలి. వాళ్ళు రెగ్యులర్గా అంగన్వాడీకి చెకప్కు వెళ్తూ ఉంటారు కదా, అంగన్వాడీ బుక్ ఉండాలి. అలాగే ఏఎన్ఎం దగ్గరికి వెళ్తారు కదా, ఆ బుక్ కూడా అయితే వాళ్ళ దగ్గర ఉండాలి. పీఎంఎంవీవై ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలోని మీ సేవ కానీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదు అనంటే మీ విలేజ్లో అంగన్వాడీ మేడం మరియు ఆశా వర్కర్ ఉంటారు కదా, వాళ్ళకి అడగండి. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళకి తెలియకుంటే తెలుసుకొని అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. లేదంటే మీరే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ మొబైల్లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అప్లై చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, బ్యాంక్ అకౌంటు, అంగన్వాడీ బుక్కు, ఆశా వర్కర్ ఇస్తారు చూడండి, ఆ బుక్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంకైతే అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్న 1 ఇయర్ తర్వాత మాత్రమే ఈ అమౌంట్ 2 విడతలలో మీ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడత 2,000 రూపాయలు, రెండవ విడత 3,000 రూపాయలు డెలివరీ అయిన మహిళకైతే వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్కీమ్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రీ స్కీము. మీరు ఎవరికి కూడా ₹1 పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసి ప్రెగ్నెంట్ ఉన్న మహిళలు ఇలా 5,000, 5,000, 10,000 రూపాయలు అయితే ఫ్రీగా అయితే మీ ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చే. ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.